దేవుని బిడ్డరా, మరి అందరూ ఫ్రీగా ఉండండి. అదే అందరూ చేయాలంటే దేవుని యొక్క వాక్యం మనం విందాము. దేవుని బిడ్డరా, కీర్తన గ్రంథము 101:6 జ్ఞాపకం చేసుకోండి. కీర్తన గ్రంథము చదవండి. 6 నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యము ఏమంటుందంటే వినండి, దేశంలో నమ్మకస్తులైన వారిని వినండి. కీర్తన గ్రంథంలో 101:6 దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేశంలో నమ్మకస్తులైన వారిని. మీ గుండెల మీద మీరు వేసి చెప్పండి, నేను నమ్మకంగా ఉన్నానని చెప్పగలుగుతారా? దేవుని బిడ్డరా, దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెడుతున్నాడంట. దేశంలో వినండి. తర్వాత గట్టిగా ఉంది, నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులు అవుతారు. నిర్దోషంగా ఎవరైతే ఉంటారో వినండి, దేవునికి పరిచర్య చేస్తారు. ఏమా ఏం చేస్తారో? దేవుడు కావాల్సింది ఏంటంటే వినండి, దేవుడు పిలిస్తే పలకాలి, దేవుడు రమ్మంటే రావాలి. దేవుడి సంకల్పము ఎవరిని కోరుకుంటే వారు సిద్ధపడాలి. నమ్మకమైన వారిని దేవుడు కనిపెడుతున్నాడు. ఎవరు ఆయనకి పరిచయం చేస్తారు, ఎవరు ఆయన సన్నిధిలో సేవ చేస్తారు, ఎవరు ఆయన సన్నిధిలో సహాయం చేస్తారు, ఎవరు దేవుని కోసం నిలబడతారు, ఎవరు దేవుని కోసం పరిగెడతారు చూస్తా ఉన్నాడు కదండి. అందరూ తమ 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 సొంత కార్యములు చూసుకున్నారు, కానీ యేసుక్రీస్తు కోసము ఆలోచిస్తారు కదండి. ఏమో అర్థమవుతుందా? అందరూ తమ తమ సొంత కార్యాలే. చూడండి, 20వ గ్రంథంలో 2వ అధ్యాయము 20వ అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే చూడండి, 20వ గ్రంథం 2వ అధ్యాయం 20వ 20వ గ్రంథము 2వ అధ్యాయం 20వ పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని. చాలు అమ్మా, సరిపోతుంది. పూర్వకాలం ఇశ్రాయేలు ప్రజలు ఏదండి, యాకోబు ఇంటి వారు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉండిపోయారు. వాళ్ళు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉండిపోయారు. అక్కడ ఉన్న రాజు వాళ్ళ మీద బరువుగా కాడు పెట్టి వాళ్ళని బంధకాలలో బంధించి వాళ్ళని కష్టపెడుతూ బాధ పెడతా ఉంటే దేవాదు దేవుడు వారి మీద కాడిని విరిచివేసి వారు బంధకాల నుండి వాళ్ళని తెంపేసి బయటకు తీసుకొచ్చాడు దేవుడు. గుర్తుందా ఎవరికైనా? ఈ రోజు నువ్వు ఉద్యోగం చేస్తున్నావంటే, ఒక రోజు ఉద్యోగం కోసం నువ్వు ఎన్ని స్వతంత్రిగా, ఈ రోజు నువ్వు ఇంట్లో ఉంటున్నావంటే ఒక రోజు ఇల్లు లేక నువ్వు ఎంత అవసరపడ్డావు కదండి. ఒక రోజు నా పిల్లలు లేరంటే ఎన్ని బాధపడ్డావు. ఒక రోజున ఒక పూట లేక ఎంతో బాధపడి పక్కింటిగా తెచ్చుకుని తిన్న రోజులు ఉన్నాయి. దేవుని బిడ్డరా, ఆ స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకోమంటాడు. వాళ్ళని మీ మీద వాళ్ళు కాడి పెట్టినప్పుడు, మిమ్మల్ని వాళ్ళు
ఎత్తి పనులు చేయించుకుంటున్నప్పుడు, మీ భార్యతోనూ మీ పిల్లలతోనూ సేవ చేయించుకున్నప్పుడు మీ స్థితి ఎలా ఉందంటే చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు మీరు. అటువంటి స్థితిలో మిమ్మల్ని మీ మీద ఉన్న కాడి విరిసేసి మీ బంధకాలను తెంపివేసి నేను మిమ్మల్ని బయటకు తీసుకొచ్చానంటాడు దేవుడు. యాకోబు ఇంటి వాళ్ళరా, ఇశ్రాయేలు ప్రజలా, మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను నేను, బయటకు తీసుకొచ్చాను నేను. తాగటాక నీళ్ళు లేకపోతే బండలో వచ్చి నీళ్ళు ఇచ్చాను మీకు. అరణ్యము చుట్టూ మీరు తిరుగుతా ఉంటే మన్నాను కురిపించి మీకు ఆహారం ఇచ్చారు. శత్రువులు మిమ్మల్ని ఎంటాడుతూ ఉంటే, మీరు పారిపోతూ ఉంటే, సముద్రం అడ్డొస్తే మోసేని పంపించి సముద్రాన్ని 2 పాయలు చేశాను నేను. మారా ప్రాంతానికి వచ్చినప్పుడు తాగడానికి నీళ్ళు లేకపోతే చేతి నీళ్లు కనిపిస్తే తాగితే చచ్చిపోతామనంటే ఆ చేతి నీళ్ళని మధురంగా మార్చాను నేను. ఈరోజు ఏమైనా క్రైస్తవులకి జ్ఞాపకాలు ఉన్నాయా? ఈరోజు నువ్వు కారులో తిరుగుతున్నావు, దేవుడు మందిరం ఉందని దగ్గర. ఈరోజు మంచి ఇల్లు కట్టుకుని ఏసీ పెట్టుకుని మంచిగా తలగా తెచ్చుకుని పోల్చుకుని వండి తిరుగుతావు. భయం ఉందా? వాడికి ఏమేమి చెప్పినా వాడికి దేవుడు ఇచ్చేస్తాడు ప్రతిపాదన. సందేహం లేదు. ఎవరు చేసుకున్న క్రియలు వాళ్ళకి ప్రతిపాదన ఇచ్చేస్తున్నాడు. నేను ఆపుతున్నా, ఏం ఆపడా. దేవుడు బిడ్డరా, అందుకే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, యాకోబు ఇంటి వాళ్ళరా, మీ మీద ఉన్న కాడి, ఆ కాలము ఐగుప్తు రాజు మీ మీద కాడి పెట్టి బరువు పెట్టి నొక్కాడు, కిందకి అంచివేశాడు. మీ తాతల నుండి కూడా, మరి మీ తండ్రులను కూడా, మిమ్మల్ని కూడా ఎంతగానో బాధ పెట్టాడు. అటువంటి కాడు నేను విరిచేశాను. ఈరోజు సేఫ్టీగా బతుకుతున్నావు. 2 పూటలు కాదు 3 పూటలు అన్నం తిన్నావంటే, ఎవరు బిడ్డరా, ఈరోజు జబరుగా డబ్బులు ఉన్నాయంటే, ఈరోజు నీకు కావాల్సిన తెచ్చుకుంటున్నావంటే, ఈరోజు నువ్వు దేవుడు అంటే లెక్క లేకుండా బతుకుతున్నావంటే నీదనుకుంటున్నారు. అది దేవుడు జాగలోడు, పాపొట్టి ఎవరు ఆపలేరు. నిజమండి దేవుడి బిడ్డరా. ఇంకేమన్నా కిందకి ఏముంది? నేను సేవ చేస్తున్నాను చెప్తున్నాను. ఏంటమ్మా అలాగా సేవ చేస్తున్నాను చెప్తాను కాదు, నీ సేవ చెయ్యరు అంటున్నారు. ఏమన్నారు అమ్మ? ఏముందక్క అమ్మ? సరే సేవ చేయనా చేస్తున్నా చెప్తున్నాడు ఆయన. చెయ్యదు. దేవుడు ఏమంటున్నాడు? మీరున్న కాడిని తెచ్చేసాను, మీ బంధకాలు తెంపేశాను, మీ అవసరాలు తీర్చాను, మీకు కావాల్సిన అన్ని ఇచ్చాను, కడుపు నిండుగా ఆహారం పెట్టాను, మంచి బట్ట ఇచ్చాను, మీకు రోగాలు రాకుండా కాపాడాను, ఇన్ని నేను మీకు చేశాను. నా సేవ చెయ్యండి రా బాబు, నా మందిరంలో సేవ చెయ్యండి, పాస్టర్ గారికి హెల్ప్ చేయండి, మందిరాన్ని జనాలు తీసుకురండి, కన్నీరు విడవండి, ప్రార్థన చేయండి. వీళ్ళేమంటారు? మేము చెయ్యము. అందరే మేము చేయము. ఇన్ని కార్యాలు చేసిన దేవుడు వాళ్ళ మీద ఉన్న బరువుని కట్టిని తెంపేసి బంధకాలు విడిపించిన ఏమన్నారో, నేను చెయ్యము అంటారు. మందిరం చూడాలంటే ఏంటండి, మాస్టర్ గారికి హెల్ప్ చేయంటే, సువార్తకి వెళ్ళా రా అంటే ఏంటండి, దేవుడి సన్నిధికి సాయం చేయంటే దేవుడు ఉన్నాడా? ఎంత భయంకరమైన విషయం. ఇప్పుడు తల్లి అమ్మా, తల్లి 10 మంది పిల్లలకు కన్నది. ఒకరికి కన్నది 2 సంవత్సరాలు దాటి, ఇంకోటి కన్నది 2 సంవత్సరాలు దాటి, అలా 10 మంది పిల్లలకు కన్నది. పాలు
కడసారిగా కన్నా ఉడికిస్తారా, ముందు కన్నా ఉడికిస్తారా పాలు? ఎవరికి పాలు పాలు ఎవరుతుంది? తల్లి 10 మంది పిల్లలు కన్నాలి. 10 మంది పిల్లల్లో ఏంటండి, ఒకరిని కన్నింది, పెద్ద చేసింది, వదిలేసింది. 2వ వాడిని కన్నాలి, పెద్ద చేసింది, వదిలేసింది. 3వ వాడిని కన్నాలి, పెద్ద చేసి వదిలేసింది. 5వ వాడిని కన్నాలి, 6వ వాడిని కన్నాలి, 10 మంది కన్నాలి. 10 మంది ఎంత 2 సంవత్సరాలు వయసాడు. 1 సంవత్సరం వయసు. పాలు ఎవరికి ఇవ్వాలండి? ఏంటే పాలు ఎవరికి ఇవ్వాలి? లాస్టోడికి ఇవ్వాలి. ఈ లాస్టోడికి పాలు ఇస్తామంటే 20 సంవత్సరం ఉన్నవాడు వచ్చి అమ్మ నాకు పాలి అమ్మ అన్నాడు అనుకో, ఏమన్నా తల్లి ఏమంటారు? రే గాడిదా, 3 పూటలు తిన్నావు నువ్వు, నిన్ను కలిపి పెంచి పెద్ద చేశారు. చిన్నపిల్లడికి వాడికి పాలు ఇస్తామంటే నీకు 20 సంవత్సరాలు వచ్చి నీ పాలు ఇవ్వనా? వెళ్ళి పొలంలోకి వెళ్ళి మీ అయ్యో ఖర్చు కొట్టిస్తాడు, మోసింది బాగా. ఇంకా నీకు చిన్నపిల్లలేనా? ఒక్కొక్కరికి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చి ఇంకా పాలు ఏ పాలు తాగుతారు? ఇంకా ఆడికంటే విడుదల పాలు ఇంకా ఎక్కడ ఏమంటది? ఒరే మేము పాలిచ్చి పెంచి పెద్ద చేశారా, మీరు ఒక్కొక్కటి తావయ్యారా, ఇంత జ్ఞానం వచ్చిందిరా, ఇంకా మీరు చిన్నపిల్లలాగా పాలు అవుతారండి మీద అని తల్లి తిట్టి పొలంలోకి వెళ్ళి మీ అయ్యా కట్లు కొడుతున్నారు, అవి మోసుకురారని చెప్తున్నారు. మరి పాలు అంటే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు కూడా అల్లా ఒక తల్లి పెంచినట్టుగా దేవుడు కూడా ప్రజల్ని అలా పెంచి పెద్ద చేస్తే వీళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ఎలా ఉన్నారంటే నేను చెయ్యమంటే దేవుడు ఒకవేళ పట్టు కలిగి చేయించాలంటే చేయిస్తాడు, కానీ అంతలా చేసి చేయించడం కాదే కదా. ఊరుకుంటే బైబిల్ కాల్ చేసి వద్దండి, అంత సేవ చేయించాలి కొట్టాడు. మళ్ళీ జీవితంలో మర్చిపోయానంటే గొప్ప ఎక్కువ రోజు ఇంట్లో లెక్క ఎక్కుతున్నాను. రోజు నవరాన్ని నెల పట్టడానికి గ్యారంటీ కాదు, రోజు లెక్క ఎక్కువ, రోజు గడిచిపోయినా చాలా. దేవుని బిడ్డలారా, ఆ విధంగా చూసినట్లయితే వినండి, వాళ్ళు ఏమంటారు చెప్పండి? సేవ చేయాలి, దేవుని మందిరంలో పరిచయం చేయాలి, దేవుడి సన్నిధికి తీసుకుని రావాలి, ఇవ్వాలి, కష్టం ఇవ్వాలి. ఏమ్మా హల్లెలూయా. నేను సేవ చేస్తున్నాను. 15 సంవత్సరాల కిందట మాట చెప్తున్నాను. ఒక ఊరికి వెళ్ళాను. నా పిల్లలు చిన్నోళ్ళు, చాలా చిన్నోళ్ళు, ఇంట్లో ఏమీ లేవు. ఆ చికెన్ తెచ్చుకునే నెల అయిపోయింది తిని, ఆ పిల్లలు సరిగా పుట్టుబట్టట్లేదు. నేను సరే కావాల్సిన వస్త్రాలు కూడా వాళ్ళు కొనేవాళ్ళు. నేను నా సేవ స్టార్టింగ్ ప్రారంభంలో కడుపు నుండి అన్నం కూడా పెట్టలేదు నా పిల్లలకి. ఒకసారి దేవుని బిడ్డలా ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తాకే వాక్యం చెప్తాకి వెళ్తే వాళ్ళు భోజనం పెడతారు. ఇంటికాడ నా పిల్లలు, నా భార్య, వారి పాపం ఆకలితో ఉన్నారు. నేను ఆ తౌడి బియ్యం కేజీబీ పట్టుకెళ్తున్న వండి పెడుతుంది, ఏమీ లేదు అని ఆలోచిస్తున్నాను. నాకు తినమంటున్నారు, అందరూ పాస్టర్ తినమంటున్నారు. వాళ్ళు నాకు వద్దంటున్నాను. నేను నాకు వద్దు కానీ దయచేసి ఒక క్యారేజీలో అంత అన్నము అంత కూరేసి పెట్టండి, నేను పట్టుకెళ్తాను, ఇంటికి తింటానని చెప్పాను. ఎందుకన్నా నా మాట? నువ్వు ఒక్కడే తింటే సరిపోదా? నేను ఒక్కడే తింటే సరిపోదా? వెనకాల భార్య ఉంది, అనుకున్న నా భార్య, నా పిల్లలు ఉన్నారు. 10 మంది అలా ఉంటారా? ఆ ఇంటికాడ పిల్లలున్నా భార్య ఉన్నా, ఎక్కడ దొరికితే అక్కడే ఆ పట్టే దేవుడు ఎంత కలవాలి? ఉన్నారండి. సంఘం ఉంది, పాస్టర్ గారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సంఘంలో ఏముంది ఏంటి పాపం ఆలోచన ఉందా? నీ కుటుంబం కోసమే నీకు ఆలోచన లేదు. ఇప్పుడు సంఘం పని ఆలోచన, ఈ భార్య నీ పిల్లలు తిన్నారా లేదని ఆలోచించలేని వాడు నువ్వు సంఘానికి ఏం పెడతావు? అవునా కదా?
భార్య పిల్లల గురించి ఆలోచించేవాడు కూడా సంఘం కూడా నాకు ఒక సంఘమే కదా, ఒక తండ్రే కదా, ఒక తల్లే కదా కదా. హల్లెలూయా కదండి. దేవుని బిడ్డలారా చూడండి, ఒక వాక్యం చదువుకుందాం. మన మలాకి రాసిన పత్రిక మలాకి 3:14 ఉంటుంది. రాసే నేను మలాకి 3:14 త్వరగా చదవండి దయచేసి, త్వరగా చదవాలి. దేవుడు సేవ చేయుట ఆయన కైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము ముఖకాంతులుగా ప్రతీకారముగా మనం సేవ చేయటము అనుకుంటాం. ఎలా ఉంది? ప్రతీకారముగా దేవుని సేవ చేయడం మనం అందరం కూడా. హల్లెలూయా. ప్రతి ఒక్కరి మీద ఉంది బాధ్యత అమ్మా, ప్రతి ఒక్కరి మీద ఉంది బాధ్యత. ఏంటండి, నేను ఒక్కడే కండి, మీకు కూడా ఉంది. 11 గంటలకు ఆరాధన అంటే 12 గంటలకు వస్తాం. ఎవరైనా తింటే అదే పోతాం. ఏదైనా పెళ్ళి ఉందో దినం ఉందంటే, ఎవరైనా దగ్గర పనులు ఉన్నాడంటే, చుట్టుపక్కల ఉన్నాడంటే కట్టి జంపు. ఎప్పుడు తిందండి సాధ్యమైతే వాళ్ళు కూడా ప్రభు సన్నిధికి తీసుకొచ్చి ఒక ఆత్మీయుడిగా మారాలి. హల్లెలూయా మారాలండి. చూడండి 2 సామ్యులు 11:11 ఊరియా దావీదుతో అంటున్నాడు. మీకు అర్థమైంది? ఊరియా దావీదుతో అంటున్నాడు. దావీదు ఇశ్రాయేలు ప్రజల్ని యుద్ధానికి పంపించి దావీదు మిద్ది మీద ఉండి ప్రార్థన చేయాలి. మీరు బాగా గమనించండి. దావీదు రాజు కాబట్టి దేవుని బిడ్డలారా సైన్యాన్ని యుద్ధానికి పంపించాడు. దావీదు ప్రార్థన చేయాలి. ఈ సమయంలో దావీదు ఏం చేశాడంటే యుద్ధంలో ఉన్న ఊరియాని పిలిపించి ఏమన్నాడు తెలుసా? ఇదిగో యుద్ధం జరుగుతాడు కానీ నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోవాలి. ఏమన్నాడు? దావీదు ఏమన్నాడమ్మా? సైన్యాన్ని యుద్ధానికి పంపించాడు. దావీదు ఇంటిగానే ఉన్నాడు, ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన చేయలేదు. ఊరియాని పిలిపించాడు యుద్ధంలో నుంచి. పిలిపించి ఏమన్నాడంటే నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో, నీ భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఇది సమయమా అన్నాడు. నా భార్యతో ఉండడానికి ఇది సమయమా? తినడానికి ఇది సమయమా? సంతోషించడానికి సమయమా? అక్కడ ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఉన్నారు. ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నువ్వు నన్ను పిలిచి ఇంటికి వెళ్ళిపోమంటున్నాడే. ఎక్కడికి వెళ్ళిపోమంటాడు? ఇంటికి వెళ్ళిపో. నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నీ భార్య ఉంది కదా, భార్యతో సంతోషంగా ఉండు, మంచిగా భోజనం చేయి, హ్యాపీగా ఉండు, ఏం పర్వాలేదు. వాళ్ళ యుద్ధంలో వాళ్ళు ఉన్నారు, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. ఆయన చెప్తాడు దావీదుతో, రాజా భార్యతో తినడానికి, నా భార్యతో ఉండడానికి సమయమా? అదండి దేవుడు మాట విన్నాడండి ఆయన. హల్లెలూయా. భార్య మాట వింటాం కాదు, అక్కడ ఎవరు మాట్లాడాడు? ఈరోజు మొత్తం మంది భార్య ఎలా చెప్తే అలాగే నడువంటే ముందు నడవాలంటే. ఎంత భయంకరం విషయం. దేవుని బిడ్డరా, మందసంలోని ప్రజలు గుడారంలో నివసిస్తుండగా నీ కన్నులో ఉండగా, మందసంలోని ప్రజలు గుడారంలో నివసిస్తుండగా, యావారు నీ సేవకులు కన్నులో ఉండగా, తినుటకు తాగుటకు భార్యతో ఉండటకు
ఇది సమయమా, ఇది సమయమా. ఆనాడు ఊరియా దావీదును అడిగాడు, ఆనాడు ఊరియా దావీదును అడిగాడు, ఈనాడు కూడా ప్రభువును అడుగు. హల్లెలూయా. ఆనాడు దావీదుని ఊరియా అడిగాడు, ఈరోజు ప్రభువుని అడుగుతున్నాడు. ఈరోజు మందిరానికి రాకుండా, సన్నిధికి రాకుండా నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము ఏంటండి ఎక్కడ ఉంటుంది? రెండు మాటలు వినండి. అన్నాడు దావీదు అడిగాడు, దేవుడిని అడుగుతా, నీ భార్య ఎక్కడా, నీ భర్త ఎక్కడా, నీ పిల్లలు ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్తాను? ఏం చెప్తావు సమాధానం? చెప్పలే. దావీదు చెప్పకపోయి, దేవుడి పిల్లరా చూడండి, ఒక మాట రాయబడింది మనకి అక్కడ రాజుల గ్రంథంలో చూడండి. అక్కడ సొలొమోను దేశంలో 3 సంవత్సరాలు దేవుడు కరువనిపించాడు. గమనించండి, 3 సంవత్సరాలు కరువనిపించాడు. ఎందుకు తెలుసా? రాజుతో సహితం కూడా ఏంటండి, అహాబు రాజు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు. అయిన ఆ కాలంలో రాజు ఏంటండి దేవుడి మాట వినకుండా, అక్కడ ఉన్న ప్రజలు దేవుడి మాట వినకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. దేవుడు ఏం చేశాడంటే ఏలియా చెప్పాడు. ఏలియా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? దేవా, వీళ్ళెవరో నా మాట వింటారు, వీళ్ళెవరు కూడా నా మాట వింటారు. రాజు కూడా ఘోరంగా ఉన్నాడు, ఈ ప్రజలు కూడా ఎవరు ఇష్టానికి వాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా నా మాట వింటారు అని చెప్పేసి ఏలియా ప్రార్థన చేశాడు. భూమి మీద 3 సంవత్సరాలు వర్షం పడిన వద్ద ప్రార్థన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? సేవలు కూడా ప్రార్థన చేసిన టైం దగ్గరకు వచ్చేసింది. చెప్పి ఆ టైం దగ్గరకు వచ్చేసింది. వీళ్ళు ఎవరు మాట వింటారు అని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు రక్షించుకున్నారంటే ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు భూమి మీద వర్షం పడ్డాడు. ఏలియా కానీ దేవుడు చెప్పాడు, ఏలియా నువ్వు కెతూరు వాగు దగ్గరికి వెళ్ళు, ఆ వాగు దగ్గర నీళ్లు పారుతాయి, నీళ్లు వస్తాయి, అక్కడ ఉండు అన్నాడు దేవుడు. ఏలియా కెతూరు వాగు దగ్గర ఉన్నాడు. కెతూరు వాగు దగ్గర నీళ్ళు ఆహారం కావాలి. వేరే దేశంలో ఉన్నట్టు రాజు తింటున్నట్టు మాసం మొక్కలు, రొట్టె మొక్కలు కాకి చెప్పాడు దేవుడు. ఎవరు చెప్పాడు? ఏంటండి కాకుని చెప్పాడు దేవుడు. కాకుని చెప్తే ఆ కాకులు వేరే దేశానికి వెళ్ళి రాజులో తింటున్న మాంసం, రొట్టె మొక్కలు పట్టుకొని వచ్చి ఆ వాగు దగ్గర ఉన్నట్టు ఏరియా దగ్గర విడిచిపెట్టినాయి. దేవుడు కాకులతో కూడా సేవ చేయించుకుంటారు. మీరే చేయాలనుకుంటారు. సేవ పోతే కాకులతో సేవ చేసి మనకు పొందుకొని చెప్తారు. దేవుడు బిడ్డలారా, ఏంటంటే కాకులు రొట్టె మొక్కలు, మాంసం మొక్కలు పట్టుకొచ్చి అక్కడ విడిచిపెడతా ఉంటే ఏలియా 6 నెలలు ఆ రొట్టె మొక్కలు, మాంసం మొక్కలు తిన్నారు. సరిగ్గా మంచి ఎండాకాలం వచ్చేసి వాగు నీళ్ళు అని కూడా అయిపోయింది. మరి ఏదో తిన్నప్పుడు నీళ్ళు కావాలి కదా. దేవుడు ఏం చెప్పాడు? ఏలియా మొత్తం నుంచి పలానా సారేపేట గ్రామానికి వెళ్ళు, ఆ గ్రామంలో ఒక ఎదవరాలు ఉంది. గ్రామంలో చాలా మంది ఎదవరాలు ఉంటారు, భార్య భర్తలు ఉంటారు, చాలా మంది ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు. కానీ అందరి గురించి మాట్లాడాల. ఒక ఎదవరాలు ఉంది, నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళాను నాకు దేవుడు. అక్కడికి వెళ్తే ఏలియా ఆ గ్రామానికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మా దేవుడు నీ ఇంటికి పంపించాడు, మరి నన్ను పోషిస్తానని చెప్పాడు, మరి నాకు కొంత రొట్టె పెడతావా అని అడిగాడు. వెంటనే ఆమె నీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చింది, రొట్టె కూడా ఇచ్చింది. ఆమె పేదరాలు, ఆమె చాలా పేదరు. ఆ రోజే తన కొడుక్కి తనకే ఉందింత రొట్టె మాత్రం అవుతుంది. ఆ రోజుకి బట్టికే కొంచెం నూనె ఉంది, లేదు ఇంకా. ఆ కొంచెం నూనె, ఆ కొంచెం రొట్టె మాత్రం తల్లి కొడుకు తిని చచ్చిపోతారు. ఇంకా లేదు, ఇంకా దగ్గర పేదరాలు. మనకలాగా 10 బస్తాలు, మనకలాగా ఏంటండి జొన్నలు బస్తాలు, మనకలాగా నూనె డబ్బాలు ఏంటండి
కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, అది తిని చచ్చిపోవాలండి. దేవుడు అంటే ఏమని చెప్పాడు ఆయన. ఏమని చెప్తే ఈయన వెళ్ళాడు. అంటే నయ్యా దైవజనుడా, నేను అసలు పేదరాన్ని, నా ఇంట్లో కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, ఏమీ లేదు. ఎట్లాగా అంటే అస్సలే అంత పేదరాలు అయింది కూడా ఆ పేదరాలతో దేవుడు ఆ ఏలియని 3 సంవత్సరాలు పోషించింది. చెప్పి నెలలుయా ఒక పేదరాలతో సమృద్ధిగా పెట్టించాడు దేవుడు. ఎవరు పెట్టించాడు? నువ్వు అన్ను ఉన్న పెట్టడు, తీవసలే నీ జోబులో 100 నోట్లు ఉంటే, 50 నోట్లు ఉంటే, 20 నోట్లు ఉంటే 10 నోట్లు ఎక్కదు దేవుడికి ఇచ్చే. అందుకే నువ్వు ఎంత కష్టపడినా ఇంతే. ఒక ఆమె డబ్బులు కూడగట్టి ఇంత కట్ట కూడగట్టి గుడుసులో పెట్టింది. అక్కడ గుడుసులో ఎక్కడ పెట్టింది? గుడుసులో తాకిడి గుడుసులు ఉంటారు, తాకిడి గుడుసులు. ఆ తాకిడి గుడుసులు ఆకు కింద ఆకు ఉంటుంది, ఆ ఆకు మధ్య పెట్టి ఆశ వచ్చింది. ఒక ఆమె పుల్లి కూడా పుట్టలేదు, పక్కన కూడా నీళ్ళు పెట్టండి. ఏమేమి తెలుసా? ఎలక చూసింది. ఎలక చూసి మొత్తం కొట్టేసి కట్లని ఏమైపోయింది. దేవుడు చూడండి, పిండి లేని ఆ ఇంట్లో, నూనె లేని ఆ ఇంట్లో కొంచెం పిండితోనే కొంచెం నూనెతోనే ఆ పేదరాలతో ఏది పోషించాడంటే ఇది మామూలు విషయమా? ధనవంతుడు నేను ఇస్తేనే బతుకుతాడు, నేను ఇస్తేనే మందులు కట్టాడు, నేను ఇస్తేనే డాక్టర్ అవుతున్నాయి, నేను ఇస్తేనే జరుగుతున్నాయి అంటారు చాలా మంది. పిచ్చి ఆలోచన అది. దేవుడు లేని వాడి దగ్గర సరే ఇచ్చి పెట్టిస్తాడు. హల్లెలూయా. పెట్టడమా పెట్టిస్తాడు. నిజమైంది. చాలా మంది అంటారు, అయ్యారు మీ చెప్పి మ్యాక్ ఇచ్చాను, అది మీకు అది ఇచ్చాను, ఇది ఇచ్చాను. నేను అనుకుంటాను, దేవుడు అనుకుంటే రోడ్డు మీద అడుక్కునే వాడితో కూడా పోషిస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడి గొప్పతనంలా ఉంటాయి కదా. అంటే ఆ రొట్టె, ఆ యొక్క నూనె, ఆ రొట్టె చేసి నూనెసి ఎవరి చేతిలో పెట్టింది? ఏలియా. హల్లెలూయా. దేవుడి సేవకుల చేతుల్లో రావాలి. నీ ఉద్యోగం చేస్తున్నా, జాబ్ చేస్తున్నా అంటే దశభాగం అడ్డు పట్టుకోవాలి. నీ భార్య చేస్తున్నా, నీ భర్త చేస్తున్నా, నీ నెలకి ఎంత కష్టపడుతున్నారు అవన్నీ ఏంటంటే సమకూర్చుకుని అందులో తీసి ఎవరి చేతిలో పెట్టాలండి? ఆ దశభాగం తీసి ఎవరి చేతిలో పెట్టాలి? అది సేవకుడు చేతిలో పెడితే ఆయన ప్రార్థన చేస్తారు. అయ్యగారు మాకు నెలలో 20,000 వచ్చింది, ఇదిగో 2,000 తీసేస్తున్నాము, ప్రార్థన చేయండి అంటే ఏమవుతుంది తెలుసా? అది సేవకుడు చేతిలో రావటం వల్ల ఏమవుతుంది తెలుసా? నీకు వచ్చిన 20,000 సాలరీ 40,000 పక్క అవుతుంది. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం అలా ఉంటుంది. నువ్వేవో ఎవరికో తెంపేస్తావు, అటుకలి ఎవరినో నమ్మి మోసపోతాం. ఇక్కడికి వెళ్తాయి జీవితాలు. ఆమె పేదలైనా కొంచెము రొట్టె, కొంచెం నూనె వేసి ఎవరి చేతిలో పెట్టింది చెప్పాలి? సేవకుడి చేతిలో. సేవకుడి చేతిలో పెట్టింది కదండి. సేవకుడి చేతిలో పెట్టింది. 3 సంవత్సరాలు ఆ ఇంట్లో కరువు అనేది కనపడి. కొంతమంది మా ఇంట్లో బరకాస్తుంటారు అంటారు. ఎందుకంటారా? పని పడలేక అంటారా? బరకాస్తుంటుందా? చిన్న జాబ్ అయినా మా ఇంట్లో బరకాస్తుంటుందయ్యా అంటారు. ఎందుకని? అక్కడే ఉంది ఆశీర్వాదం. అది ఎవరి చేతిలోకి వచ్చింది? ఇంకోటి విషయం చెప్పిన మత్తయి సువార్తలో 14:20 ఉంటుంది. యేసు ప్రభు 3 రోజులు ఆ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఎవరు కూడా 3 రోజులు కూడా ఆయన మాటలు విన్నారంట. 3 రోజులు వారు ఏమి తినకుండా, నీళ్లు తాగకుండా, ఏమి తినకోకుండా అరణ్యంలో వాళ్ళు దేవుడి మాటలు వింటే ఏంటండి యేసు ప్రభు అన్నారు, ఏమన్నా తెలుసా? ఇప్పటికీ 3 రోజులు అయింది, వారి గ్రామానికి వారు వెళ్తా ఉన్నప్పుడు సమస్యలు పడిపోతారు. శిష్యుని కేకేసి ఏమన్నాడు తెలుసా? వారికి మీరు భోజనం పెట్టండి అన్నాడు. ఏం పెట్టినన్నాడు? 3 రోజులు నా దగ్గరే ఉన్నారు పాపం అరణ్యంలో. పిల్లలు, పెద్దోళ్ళు, ముసలు అందరూ కూడా ఆ మాటలు వింటానికి వచ్చి అలాగే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అరణ్యంలో ఉండి వారి గ్రామానికి వెళ్ళాలంటే శక్తి ఉన్నారు, బలం ఉంది కాబట్టి వారికి మీరు భోజనాలు పెట్టినన్నాడు. వేసి ఏంటండి భోజనాలు పెట్టినన్నాడు. వాళ్ళు మేము చాలా సీనియర్ వాళ్ళు, చాలా మేధావులు,
చాలా తెలివి ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏమన్నారంటే, ప్రభువా ఏంటండి ఎవరన్నా తెలుసా, ఇది అరణ్యము, ఇంతమందికి ఆహారం ఎలా పెడతావు, ఎక్కడ దొరుకుతాయి, అయ్యో తప్పించుకుంటానికి మాట్లాడతారు చాలా మంది అంటారా అంటారు. 100 మందికి భోజనం పెడతా ఎవరు తరలింపు అంటారు. అమ్మసారి దేవుడు సాధ్యమవుతుంది. అప్పుడు ఇంతమందికి ఎలా పెడతామని యేసయ్య శిష్యులు అంటామంటే యేసు ప్రభు అన్నారు, అసలు మీ దగ్గర ఏమున్నాయి, మీరు పెట్టలేమంటారు కదా, మీరు భయపడుతున్నారు కదా. ఏంటండి చాలా మందికి పొలాలు ఉండి, చాలా మందికి కోట్లు కావంచి అన్ను ఉండి, ఇల్లు ఉండి, అన్ని ఉండి కూడా ఆ సన్నిధికి ఆ కాలువ పెట్టులో అది తీసారంతే. ఆ చిరిగిపోయిన రోడ్లు లేకపోతే ఆ గూట్లో ఉన్న రూపాయి పైసలు పట్టుకొచ్చారు. ఎక్కడ నేర్చుకున్నామమ్మా ఇది? ఉన్నది చూస్తున్నాం. మన వాళ్ళు మంచోళ్ళే, మిమ్మల్ని అంటారు. ఇప్పుడు సంఘంలో వెళ్తున్నాను నేను, పాస్టర్ గారు పక్కన ఉన్నప్పుడు నేను పాట పాడుతున్నప్పుడు కాలు లేకపోతే టంకు 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 సౌండ్ వస్తాయి. మనిషి ఉంటే పట్టుచీర, మనిషి మెల్లకుంటే నెక్లెస్. ఆమె చూస్తా ఉంటుంది హీరోయిన్, ఆమె వేసే కాలు టంగు మాట ఎక్కడి నుంచి తప్పలేదు. నేను పక్కన కూర్చొని పాట పాడతాను, చూస్తాను కాలుకు అనుకున్నాను. బాబు సంఘంలో 150 మంది ఉన్నారా, గల్లా పెట్టి రోజు పాస్టర్ గారికి అనుకున్నాను నేను. అది వేసే చేతుల్లో వేసే కాలు పాత చూసినట్టుగా నేను చూస్తాను. అప్ప ఆ సరిగా చొప్పు లేని కూడా పక్కన మాసుకోవడం ఆడడం వచ్చి 50 పడతారు. కానీ ఆ పట్టు చీర కట్టి నచ్చేసి పెట్టుకుని వచ్చిన 50 కట్టి ఆ చిరిగిపోయిన ఉండడంలో సంవత్సరాలు కూడగట్టుకుని ఒక్కరోజు దాన్ని ఏం చేస్తారు కథలు అలా ఉన్నారు కొంతమంది కదా. ఏసే అన్నాడు, అదే వాళ్ళు భోజనం ఎలా పెట్టాలి, మీరు భయపడతారు కదా, అసలు మీ దగ్గర ఏమున్నాయి అంటే, అప్పుడు ఒక ఆంధ్రియ దగ్గర అతని చేతుల్లో 5 రొట్లు 2 చేపలు ఉన్నాయంట. ఎవరి దగ్గర? ఆంధ్రియ దగ్గర 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి. 3 రోజులు యేసయ్య బోధ చేస్తామంటే, ప్రసంగం చేస్తామంటే, వాళ్ళమ్మ వాడు ఆకలి ఉంటుంది ఇదని వేసి 5 రొట్లు 2 చేపలు ఇచ్చింది. అక్కడ మీటింగ్లో 3 రోజులు తినరా వాళ్ళమ్మ. వాళ్ళమ్మ ఇచ్చిన 5 రొట్లు 2 చేపలు కూడా మీటింగ్లో యేసయ్య బోధ వాడు విని అవి కింద మర్చిపోయాడు. ఎవరో? ఆంధ్రే కదా. మిగతా వాక్యం వింటున్నా కానీ నీకు వెనక ఆకలైపోతుంది, ఆకలైపోతుంది. అదే ఉంటుంది మనుషులు. ఇంకా కదండి, పక్కన ఆకలి అవుతుందంటే నీకు వాక్యము నీకు ఎక్కడ చదివేస్తుంది. నీకు దాని మనసు ఉందంటే నీకు వాక్యం మీద మనసు అనేది కొంతమంది సరి చేసుకోవాలి. ప్రజల పక్క పుట్టు కొరకు దేశంలో పక్కన అన్వేషిస్తున్నాడు యాసావు. దేవుని ఆశీర్వాదం అన్వేషిస్తున్నామని చాలా మంది ఉన్నారు. పురుషులు అయిపోయారు, తర్వాత ఎపిసాడ్ అయిపోయారు, తర్వాత ఏడ్చారు, ఆశీర్వాదం దొరకల. తర్వాత 5 రొట్లు 2 చేపలు ఎక్కడ పట్టుకొచ్చారు? ఎవరి చేతిలోకి వచ్చి చెప్పండి, మీరు చెప్పాలి. ఎవరి చేతిలోకి వచ్చింది? అక్కడ ఏంటో ఆ పేదరాలు రొట్టు ఏలియా చేతిలోకి వచ్చింది. 3 సంవత్సరాలు పొత్తు లేకుండా ఆ ఇంట్లో తింటాం, ఆ బంధువులు తింటాం, వచ్చిన చుట్టూ తింటాం. ఆ ఇంట్లో పేదవాళ్ళ ఇంట్లో ఆ ఇంట్లో తింటాం, వచ్చిన బంధువులు తింటాం, చుట్టూ వాళ్ళు వీళ్ళు తింటున్నారు ఆ ఇంట్లో. ఆ రొట్టె ఎవరి చేతిలో పెట్టింది చెప్పాలి. ఇది కూడా ఒక సేవే కదా. దేవుడికి చెప్తామంటే ఒక సేవే కదా. 3 సంవత్సరాలు ఆమెని దేవుడు అంతగా పోషించాడు. ఒక పేదలతో పోషించాడు. తన బంధువుని ఇంట్లో నమ్మకం కూడా దేవుడు పేదరాలు. ఈ ఆంధ్రేయుల వాడు 5 రొట్లు 2 చేపలు అమ్మ ఇచ్చింది మర్చిపోయి మీటింగ్లో యేసు ప్రభు మీదే పెట్టుకోవడం మర్చిపోయాడు. అప్పుడు అయ్యా నా దగ్గర ఉన్నాయ్యా, మా అమ్మ ఇచ్చింది నేను మర్చిపోయాను, 5 రొట్లు 2 చేపలు మీటింగ్లో తినమని మర్చిపోయాను. యేసు మాట్లాడినప్పుడు చెప్తే పడ్డామా ఏసయ్య చేతులు పెట్టారు. ఎవరు చేతులు పెట్టారు? ఏసయ్య. ఇప్పుడు పెట్టావా నీ చేతం? పెట్టండి.
ఎప్పుడు నా కోరిక నా కోరిక తీసుకొచ్చావా? ఎప్పుడు మేకను తీసుకొచ్చావా? కోరికను తీసుకొచ్చావా? వాస గారి ఇంటికాడ ఏదైనా కోసుకుంటే అక్కడే కోరేసి రండి ఇక్కడ భోజనం కాదు అలా ఎప్పుడు పాస్. ఏదైనా ప్రతి దాంట్లో కూడా ప్రథమ ఫలం అనేది ఎవరికి ఇవ్వాలి చెప్పండి? అది సేవే. ప్రథమ ఫలం అనేది సేవే. ఏంటండి? హల్లెలూయా. ఈ సమయంలో ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎవరి చేతిలో పెట్టేటప్పుడు యేసయ్య చేతిలో పెట్టారు. యేసయ్య చేతిలో పెడితే యేసయ్య యేసుడు పరమ దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి శిష్యులకి ఇచ్చాడు. శిష్యులకి ఇస్తే వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఉన్నది 5,000 మంది ప్రజలు, పిల్లలు స్త్రీలు కాకుండా పురుషులు 5,000 మంది, పిల్లలు స్త్రీలు కాకుండా అంత జనాభా. ఈ 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలోకి వచ్చినప్పుడు పట్టుకెళ్ళి పెట్టండి రా అన్నాడు యేసయ్య. వీళ్ళు పెడతా ఉంటే అసలే తరిగిపోతలేదే. వాళ్ళు తినగా చెప్పాలి, 5,000 మంది తినగా స్త్రీలు పురుషులు కాకుండా ఎంత మిగిలింది చెప్పండి? నీకు అప్లై ఎన్ని రొట్టెలు చెప్తాను? నీకు మీ ఇంటికి తప్పకుండా రొట్టెలు అమ్మా, మీ ఇంటికి తప్పకుండా మీ ఇంటికి ఎన్ని రొట్టెలు చేస్తాం? 10 మంది రొట్టి 20 రొట్టెలు చేసిన సాగు. మీకు 10 మందిలో 20 రొట్టెలు చేసిన సాగు. యేసయ్య చేతిలోకి వస్తే ఏమైంది? యేసయ్య ఆకాశం వైపు చూసి తన కళ్ళెత్తి తండ్రి వీటిని ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి శిష్యులకు ఇచ్చాడు. ఇస్తే అవి పట్టుకెళ్ళి వేసిన వాళ్ళు అందరికీ వడ్డించారు. వాళ్ళు తిని తృప్తి పొందారంట. ఏంటండి? తృప్తిగా తిన్నారంట వాళ్ళు. తృప్తి ఏంటంటే రోజు మటన్ వండుకుంటే నాకు తృప్తి లేదు, నాటుకోటి తెచ్చుకుంటే నాకు తృప్తి లేదు, ఏంటండి బోటి తెచ్చుకుంటే నాకు తృప్తి లేదు, తలకాయ తెచ్చుకుంటే నాకు తృప్తి లేదు. ఎన్నో తెచ్చుకుని ఇంట్లో నువ్వు వాడుకుంటున్నా కానీ తృప్తి లేని జీవితం అయిపోయింది. కానీ నీకు తృప్తి ఉండాలంటే ముందు దేవుని చేతులకి నువ్వు తేవాలి. హల్లెలూయా. దేవుడు అంటే మన దగ్గర లేడు అనుకో, ఆయన సేవకుడు ఉన్నాడు. హల్లెలూయా కదా, ఆశీర్వదించాడు. హల్లెలూయా కదా. అయ్యో కిరాణా షాపులో గోధుమ పిండి ఆశీర్వాదం పిండి అంట. ఆశీర్వాదం పిండి ఏ పిండి? ఏడే ఆ ఆశీర్వాదం ఎక్కడికి వచ్చింది? అది ఈ ఆశీర్వాదం వద్దు మనకి. ఆ గోధుమ పిండి ఆశీర్వాదం పిండి అంటే అయ్యారు 5 కిలోలు తీసుకుంటే చాలా బాగుంటుంది అయ్యారు. ఎంత ఆ ఆశీర్వాదం కావాలి కానీ ఈ ఆశీర్వాదం మాత్రము ఎలా ఉన్నారండి? ఎట్లా ఉన్నారండి? హల్లెలూయా కదా. నేను ముగిస్తున్నాను కదా, టైం అయిపోయిందా? ఎందుకంటే కొంచెం ఎలా. హల్లెలూయా. ఇప్పుడు 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటండి? చివరి వాక్యం చదువుతాను చూడండి. చివరి వాక్యం చదువుతుంది. ఇది చాలా ఉన్నారు కానీ 2వ దినవృత్తాంత గ్రంథము 31:10 వచ్చింది. దయచేసి ఈ వాక్యం ఒకసారి 31:10 వచ్చింది జ్ఞాపకం చేస్తుంది. చదవండి ఒకసారి. చదవండి 31:10 వచ్చింది. యెహోవా మందిరంలోకి కానుకలు తెచ్చుటకు మొదలు పెట్ట నుండి అర్థమవుతుందండి. అప్పుడు ఇజ్రాయేలు తెలిసింది. వాళ్ళు ఇక్కడ చూస్తే యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పుడు నుండి మేము సమృద్ధిగా భోజనము చేశాం. ఎక్కడ చేశారంటే సమృద్ధిగా భోజనం. ఏంటండి అర్థమవుతుంది? అదేమన్నారు? ఏంటండి 1,00,000 మంది ప్రజలు. ఆ కాలంలో మోసే నడిపించే కాలంలో 20 లక్షల మంది ప్రజలు. ఏంటండి 20 లక్షల మంది ప్రజలు. వాళ్ళు ఏమంటారంటే
యెహోవా మందిరములోకి మేము కానుకలు తెచ్చిన కాడ నుంచి మేము సమృద్ధిగా భోజనము చేశారంట వాళ్ళు. ఏం తెచ్చిన కాడ నుంచి కారణం తెలియదు కదమ్మా. ఏముంది అమ్మా? చాలా మిగులుచున్నది. అంతే, దేవుడు వాళ్ళని ఆశీర్వదించారు. అందుకే వాళ్ళు దేవుని మందిరంలో సమృద్ధిగా భోజనం చేశారు. ఎక్కడ తెచ్చారో చెప్పండి అమ్మా? యెహోవా మందిరంలోకి వాళ్ళు మోసే అన్నాడంట, ఒరే బాబు మీరు తెచ్చినట్టు మొత్తం గోధుమలు, రైస్, మీరు తెచ్చిన కాల్పులు అన్ని కూడా వెనకాల గదులు నిండిపోతున్నాయి, సాలు అన్నాడంట. ఏమన్నాడు ఆయన? వాళ్ళు తెచ్చే కాల్పులు, గోధుమలు, బియ్యము, గొర్రెలు, మేకలు ఇవన్నీ కాల్పులు పట్టుకొస్తా ఉంటే ప్లేస్ సరిపోతాను సాలరా. ఈరోజు సేవకుడు సాలనే మాట రానిస్తారు మనోళ్ళు. మరి హల్లెలూయా. మోసే అన్నాడండి, ఏమ్మా ఎలా తెచ్చారు వాళ్ళు? సమృద్ధిగా తెచ్చారు. దేవుడు వాళ్ళు చేశాడు, ఆశీర్వదించారు కదండి. అందుకే నేను 2 విషయాలు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. చెప్పాలనుకుంటున్నాను, భయం లేదు. పేదరాకు దేవుడు సమృద్ధిగా తన కుటుంబానికి, వెళ్ళిన సేవకుడికి, వచ్చిన బంధువులకి, అనేకమంది వారికి ఆ పేదరాలు భోజనం పెట్టగలిగిందంటే ఆ పేదరాలు పట్టుకొచ్చిన రొట్టె ఎవరి చేతిలో పెట్టింది? అయ్యాల ఆ కొడుకు, ఆ తల్లి కూడా చచ్చిపోవాలి. మేము చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఇది సేవకుడి చేతిలోకి అది మంచి గేమ్. ఏమనుకుంది? మేము చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఆయన కడుపు నిండా. చూడండి ఎంత విశ్వాసం. నా కొడుకు నేను చచ్చిపోయినా, ఏ తల్లి తన కొడుకు చంపకూడదా? నేను నా కొడుకు చచ్చిపోయినా పర్లేదు, ఆ కొంచెం పిండే ఆ చావకుడి చేతిలో పెట్టాలని పట్టుకెళ్ళి రొట్టె పెట్టినట్టే పేదరాలతో పెట్టించాడు. చిన్న పిల్లోడితోనే 5 రొట్టెలు, 2 చేపలు 5,000 మందికి తృప్తిగా పెట్టగలిగాడు యేసయ్య. కారణం యేసయ్య చేతిలోకి వచ్చింది. అందరు లేచాడు. దేవుడి కుటుంబాన్ని దీవించాడు. అందరు లేచి నిలబడదాం. అందరు కూడా